అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది టైం వస్తున్నారు అనమాట. నేను ఆల్రెడీ వెళ్ళిన రైల్వే స్టేషన్కి. ఏముంటుంది ఆడ అని అంటున్నారు. సో గైస్ పాలు అయితే పొంగేస్తున్నాను అనమాట. అండ్ పూర్ణాలకి అయితే పిండి రెడీగా ఉంది. సో అందరు పడుకున్నారు, అందుకే ఇంత చిన్నగా మాట్లాడుతున్నాను. అండ్ నా అవుట్ఫిట్ అయితే ఇది. సో మీలో ఎంతమందికి పసుపు పూసే అలవాటు ఉందో చెప్పండి కొత్త బట్టలకి. సో నేనైతే పూస్తాను అనమాట. ఎక్కడున్నా సరే కొత్త బట్టలకి అయితే పసుపు పూసేసుకుంటాను. ఇక్కడైతే పాలు అమ్ముతున్నాయి అండ్ బియ్యం రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఉండేది పూర్ణాలకి రెడీగా ఉన్నాయి. పిండి సో గైస్ పూర్ణాలు వేయడం అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేయాలి, కానీ అందరూ లేచిన తర్వాత చేద్దాము అని ఆలోచిస్తున్నా. అండ్ పొద్దున్నే సుప్రభాతం పెట్టుకున్నా అనమాట. సో అందరికీ హ్యాపీ ఉగాది. అండ్ సో మొత్తానికి అయితే నా పని ఇప్పటి వరకు అయితే అయిపోయిందనమాట. పూర్ణాలు చేశాను, పరవన్నం చేశాను, ఇంకా ఉగాది పచ్చడి ఒకటి ఉందనమాట. మొత్తం 3 ప్రసాదాలు పెడదాము అనుకున్నాను. అండ్ మీలో ఎంతమంది ఇలా సెలబ్రేట్ చేస్తారు చెప్పండి. అవుట్ ఆఫ్ కంట్రీస్లో అండి ఇలా గ్రేట్గా సెలబ్రేట్ చేస్తారో. ఇలా చేసుకుంటే ఏంటంటే లైక్ మిస్ అయిన ఫీలింగ్ రాదనమాట, ఇంటిని మిస్ అయిన ఫీలింగ్ రాదు. అండ్ సో మార్నింగ్ అయితే 5కి లేచాను అనమాట. అండ్ 5కి లేచి ఇంకా మొత్తం రెడీ అయ్యి పూజ చేసేసరికి ఇంకా మొత్తం ఈ టైం అయింది. సో ఆల్రెడీ నేను ఫస్ట్ పూజ చేసుకున్నాను అనమాట. లైక్ అంత దీపం వెలిగించడం కానీ పూలు వేయడం కానీ అన్నీ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రసాదాలు అన్నీ పెట్టేసేయాలన్నమాట. సో ఉగాది పచ్చడి ఒకటి చేయాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8 అయిందనమాట. 7:30 అవుతుంది, ఐ మీన్ లైక్ 8 అవుతుంది అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ 5కి లేస్తే ఇప్పుడు ఈ టైంకి అయిపోయింది అనమాట. అండ్ మమ్మీ వాళ్ళకి కూడా వీడియో కాల్ చేశాను, ఇంకా వాళ్ళు అవ్వలేదు. సో గాయస్ న్యూ ఇయర్ వ్లాగ్ కూడా చాలామంది చూసుంటారు. సో న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసినాం అనమాట. సో ఏదైనా మనం ట్రెడిషనల్ లుక్ లాగా లైక్ ట్రెడిషనల్ వేలోనే చేస్తాము. అండ్ మార్నింగే లేచి ఇలా బయట చూసి మార్నింగ్ 4కి ఎప్పుడు లెగం కాబట్టి సో కొత్తగా అనిపించింది అనమాట. చాలా బాగుంది వెదర్ అంతా. సో కొంచెం కూల్గా ఉంది. ఈరోజు నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఎండ వస్తుంది. ఈరోజు నుంచి ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయింది రావడం. సో చాలా బాగుంది ఈరోజు అయితే వెదర్. సో ఈవినింగ్ కూడా మంచిగా చికెన్ నాన్ వెజ్ అయితే అనుకున్నాం అనమాట. మార్నింగ్ ఏమో ఈ ప్రసాదాలు ఇవన్నీ, అండ్ ఈవినింగ్ ఏమో సో చికెన్ అని ప్లాన్ చేసినాము. ఆల్రెడీ నిన్న అన్ని పనులు చేసుకొని ఉంచుకున్నాను అనమాట. చికెన్ అవన్నీ కట్ చేసి కూడా ఉంచాను. సో పిండి కూడా నిన్న పట్టబట్టి సో ఈరోజు మిక్సీ చేయబట్టి ఈరోజు మంచి తొందరగా అయిపోయింది అనమాట, ఫాస్ట్గా. సో గాయస్ ఉగాది అంటే తెలుసు కదా, ఉగాది పచ్చడి పక్కా ఉండాలి. సో నాకున్న వాటిలో కొన్ని అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట. సో మామిడికాయ అయితే తీసుకొచ్చాను. లైక్ పండు మామిడికాయ కానీ పుల్లగానే ఉంది అనిపించింది. అండ్ స్మెల్ అయితే అలానే వస్తుంది. సో తీసుకొచ్చాను, అరటిపండు తీసుకొచ్చాను, అండ్ యాపిల్ తీసుకొచ్చాను. సో చింతపండు తీసుకొచ్చాను. సో మా మమ్మీ చెప్తూ ఉండేది ప్రతి ఉగాదికి మా మమ్మీ చెప్తూ ఉండేది అనమాట. సో లైక్ బెల్లం ఎక్కువ ఉండాలి, బెల్లం ఎక్కువ వేయాలి, తీపి వార్తలు తింటారు బెల్లం వేసుకుంటే అని అంటది. సో అదే గుర్తొస్తుంది అనమాట. సో బెల్లం అయితే ఎక్కువ వేసుకుంటా. సో ప్రతి ఇయర్ అట్లనే వేస్తాను అనమాట. సో బెల్లం అయితే ఎక్కువ వేస్తాను. లాస్ట్ టైం మేము ఇదే టైంకి వచ్చామన్నమాట. సో హాస్టల్లో చేసి ఇచ్చారు ఉగాది పచ్చడి. సో ఇప్పుడైతే నా చేతితో చేస్తున్నాను అనమాట ఉగాది పచ్చడి. సో బెల్లం అయితే ఎక్కువ వేస్తాను. సో కారం, తీపి, పులుపు, చేదు,
ఉప్పు ఏదో అంటారు మీరు ఉప్పుని, నాకు తెలియదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. లైక్ 6 or 7 ఏదో ఉంటాయి కదా ఆ టేస్ట్లన్నీ, సో అవి చెప్పండి. సో ఇది కూడా ఉంటుండే అనమాట ప్రతి ఉగాదికి, లైక్ ఎట్లా ఏది ఫస్ట్ టేస్ట్ తగిలింది ఏంటి, సో ఆ ఇయర్ మొత్తం అట్లనే ఉంటుంది. సో షుగర్ తగిలితే సో ఆ ఇయర్ మొత్తం గుడ్ న్యూస్లు వింటారు అని అంటారనమాట. సో ఎంతమంది నమ్ముతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే పక్కా నమ్ముతాను అనమాట. సో ప్రతి ఇయర్ ఎక్కువ బెల్లం వేయడానికి ట్రై చేస్తాను. సో ఎక్కువ తీపి తగులుతుంది అనమాట ఫస్ట్. సో చేతి తగలకుండా ఫస్ట్ తీపి తగులుతుంది. సో గాయ్స్ అలా అయితే నేను ప్రసాదాన్ని చేసుకొని ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఆ డేని. సో వ్లాగ్ అంతా చాలా ఉంది, ఇంకా ఫోటోషూట్ అవన్నీ కూడా చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కవర్ సాంగ్ చేయనా అని ఒక షార్ట్లో పెట్టాను అనమాట. సో ఆ వీడియో అయితే చూసేసేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో కింద. సో ఇంకా కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి, చూసేసేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? చూడడానికి. ఏం చూడడానికి? చూడడానికి గూడ్స్ బండి చూడడానికి వెళ్తున్నాం. గూడ్స్ బండి అంతా సొల్లు, ఇక్కడ ఏటి ఉండవు, ట్రైన్లు కట్టనే చేసిన ఒకటి ఉంది, అది కూడా మాకు తెలిసింది. వచ్చే సంవత్సరం తర్వాత తెలిసింది. ఎరా తమ్ముడు వెళ్ళిపోద్దు ఇండియాకి వెళ్ళిపోద్ది ఇండియా ట్రైన్. సో గైస్ వీళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు అనమాట. నేను ఆల్రెడీ వెళ్ళిన రైల్వే స్టేషన్ కి, ఏముంటది ఆడ అని అంటున్నారు. ఫస్ట్ టైం మీ ఫస్ట్ టైం ట్రైన్ ఉంటుంది అంటున్నారు. ఇంకా మిరకాయ బజ్జీలు అంటే అనలేదు. షాప్ పెట్టుకుంటాం గైస్ అక్కడే. ఇది ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ అదే. మామూలుగా హాయి దొరికేద్దాం. ప్రైవసీ ఇవ్వట్లేదు అలా ఆయన పోయాడంటే ఎలా ఆయన పోయాడంట. కొత్త ఆయన ఎత్తుకున్నాడు కానీ వెళ్ళు కాదు. నీకు నాకు ఎవరు లేరు ఇప్పుడు. ఇక్కడ పార్క్ లోకి ఎందుకు వచ్చానంటే ఒకటి చూసుకొని నేను ఒకటి చూసుకుంటాను. అది నువ్వే, ఒకటి నువ్వు ఒకటి నేను. వద్దులే నువ్వే తీసుకురా. తీసుకుంటావా? కరులో ఉన్నారు గైస్ వాళ్ళు, ఎవరైనా ఉంటే చెప్పండి. నాకు కూడా అమ్మాయిలు చూడకూడదు గైస్. అలా ఏం పర్లేదు, అమ్మాయిని చూడాలి, అప్పుడే అది అన్నం. సో గైస్ రైల్వే స్టేషన్కి వచ్చాను చెప్పు. నేను చెప్పాలా? రైల్వే సో గాయస్ మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చావు. చూడలే ఇదే గైస్ రైల్వే స్టేషన్. ఏది పోదాం పండి అట్లా. టికెట్లు తీసుకొచ్చా? అది పేర్లో ఉంది.